కుండా ఇది కేసు ఇప్పుడు A2U65 కదా, దీంట్లోంచే కదా సెలెక్ట్ చేసుకోవాలి ఒక కేసు. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఏమి చేయకుండా కేస్ లిస్ట్ విండో ఓపెన్ చేసి కేస్ నెంబర్ కొట్టాలి, అంతే కదా? కరెక్ట్గా టైప్ చేశానా? 243493 243493. ఓకే, 93118. ఓకే, తర్వాత సర్చ్ చేస్తా. సర్చ్ చేసిన తర్వాత ఇది జస్ట్ ఇంతే కదా స్వాతి? ఓకే, దీన్ని డబుల్ క్లిక్ ఇస్తా. ఇచ్చినాక ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇప్పుడు డైమండ్ నేను ఫస్ట్ ఓపెన్ చేసుకుంటా. పేషెంట్ ట్యాబ్ కూడా ఓపెన్ చేయండి ఒకసారి. పేషెంట్ ట్యాబ్లో కూడా డేటా ఉండాలి. పేషెంట్ ట్యాబ్లో కూడా డేటా ఉంది. ఓకే, సో తర్వాత ఇప్పుడు నేను డైమండ్ని ఫస్ట్ ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలి కదా స్వాతి? ఓకే, సో వేర్ ఇస్ టెస్ట్ బి డైమండ్. అవునండి, ఈ కేసు కాకుండా ఇంకోటి ఏదైనా తీసుకుందాం. టూ 434 145. ఓకే, ఓకే ఇంతే. ఇంకా నేను ఏమి చేయక్కర్లేదు ఇందులో డైమండ్లో. కాకపోతే ఫస్ట్ క్లెయిమ్ ఒకసారి చూసుకోమని చెప్పారు కదా, అది టీపీ వెండర్ ఐడి అవన్నీ రాకుండా ఉండాలి అని. సో ముందే చేసుకుని పెట్టుకోవాలి. బట్ డైమండ్ అయితే అలా ఓపెన్ చేసుకుని ఉంచుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది డబుల్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది పేషెంట్ ఇది కూడా చూడాలి. పేషెంట్ ఇన్ఫర్మేషన్ కుడ్ నాట్ బి అప్టైన్డ్. ఇలా ఉంటే ఏంటి స్వాతి అప్పుడు? తీసుకోవద్దా కేసు? ఈ కేసు తీసుకోకూడదు. ఓకే, సో E65 ఇదెంత? 47. ఓకే, సో ఇది కూడా తీసుకోకూడదు. $152 52. ఓకే, ఉన్నది ఇది మొత్తం. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు నేను ఫైల్ వ్యూ డైమండ్ క్లెయిమ్. ఓకే, సో డైమండ్లో చూడాలి అని, అంతే కదా? ఓకే, ఇదంతా ఓకే. ఇప్పుడు దీంట్లో నేను ఏమేమి చూడాలి స్వాతి? ఒకసారి డీటెయిల్కి వెళ్ళండి. ఓకే, హోల్డ్కి వెళ్ళండి. హోల్డ్ రీజన్. ఓకే, ఆ హోల్డ్ చూసుకోవాలి. టీసీ డూప్లు అట్లా కొన్ని హోల్డ్ లేకుండా, మనతో చెప్పారు కదండి పేజ్ హోల్డ్ అట్లా లేకుండా చూసుకొని అప్పుడు అది అసైన్ చేసుకొని చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇది కదా టీపీ వెండర్ ఐడి, ఇది ఉండకూడదని చెప్పారు కదా. నెక్స్ట్ ఇది లోకల్ ఎల్ఓబీస్ ఉండాలి. సో ఈ 2 చెక్ పాయింట్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది అసైన్ చేసుకోవాలి. సో అసైన్ అంటే ఇది డబల్ క్లిక్ చేయకూడదు కదా? ఎట్లా చేసుకోవచ్చు. ఓపెన్ హెల్త్ క్లెయిమ్ రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ హెల్త్ క్లెయిమ్ కొట్టుకున్నా మీకు అసైన్ అయిపోతుంది కదా. సో ఇదా స్వాతి? నాకు అసలు ఇది తెలియదు. నేను ఎప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేయలేదు. సో నేను ఎప్పుడు ఇలా యూజ్ చేస్తా. అవునా? ఓకే, మీకు ప్రాడ్ అలవాటు అయింది కాబట్టి ఏమో ఇక్కడి నుంచి నేను ఇది యూజ్ చేయాలి. ఓకే, సో ఇది అసైన్ చేసుకున్నాను. సో అసైన్ చేసుకున్న తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా హెల్త్ క్లెయిమ్ అదే లెటర్ జనరేట్ అయ్యేంత వరకు లెటర్ సేవ్ చేయకూడదు నేను, అంతే కదా? అండ్ ఇది మళ్ళీ అన్అసైన్ అంటే ఎట్లా స్వాతి? యాక్షన్స్ ఒక్కసారి దీంట్లోకి వెళ్ళాలి కదా మనము. దీని మీద చేయొచ్చా? చూడండి, యాక్షన్ అన్అసైన్. దానికి ఎందుకు టైం పెడతారంటే
ఐవీపీ డ్రై రన్, క్వెస్ట్ ఐవీపీ డ్రై రన్ పెడతాను ప్లీజ్. క్వెస్ట్ ఐవీపీ డ్రై రన్ క్వెస్ట్ ఐవీపీ డ్రై రన్ ఫర్ ఇప్పుడు జూన్ 22 రిలీజ్. జూన్ 22 రిలీజ్ అంతే కదా. సో ఇది ఒకసారి ప్యాట్రిక్ అడగరాదండి, మరి అది ఎస్కలేట్ చేస్తారేమో మరి. ఇట్స్ ఓకే స్వాతి, ఇది చేస్తాను నేను. అంటే ఇంకా 2 డేసే ఉంది కదా, ఇప్పుడు ఇంత అవసరమా. అందులో ఇప్పుడు ప్యాట్రిక్ని అడగాలి నేను అసలు థర్స్డే ఆఫ్టర్నూన్ నుంచి ఆఫ్ తీసుకుంటాను. అంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకో, నాకు కూడా తెలియదు కదా, సత్య కూడా లేరు కదా, మీరు ఫస్ట్ టైం చేయడం కదా, అట్లా అంటారా. సత్య ఉంటేనన్నా వేరు, కానీ అలాగైతే అడుగుతా స్వాతి, ఇప్పుడే అడుగుతాను నేను ఒకసారి. మొత్తం 2 మెసేజ్లు పెట్టేస్తాను. ఎందుకంటే మనం ఆ టైంలో ఫినిష్ చేయాలి, మాట్లాడాలి, ఏ కుదరదు, పని ఫుల్గా ఉంటుంది కదా, అందుకోసం అంటున్నాను. మళ్ళీ ఇప్పుడు లేదా ఒక్కసారి, సో ఇది మనం వచ్చేసిందా లేదా, ఇది అంతా ఉన్నదా లేదా, ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ పెట్టాలి అంతే కదా. దాంట్లో పెట్టమని ఏం పెట్టారా. ఇంకొకటి స్వాతి, ఇప్పుడు ఇది ఉంది కదా, ప్లీజ్ కన్ఫర్మ్. ఇప్పుడు ఇదంతా ఈ వ్యాలిడేషన్ ఓన్లీ డెస్క్టాప్లోని ఒకటి, సిట్రిక్స్లో ఒకటి. సిట్రిక్స్లో 2, 2016 సర్వర్ ఒకటి, 2022 సర్వర్ ఒకటి, డెస్క్టాప్ ప్రోడక్ట్ 3. ఒక్కసారి. సో ఇప్పుడు జస్ట్ డైరెక్ట్గా క్వెస్ట్లో ఒకటి, నెక్స్ట్ సిట్రిక్స్లో 2016లో ఒకటి, అండ్ 2022లో ఒకటి. సో ఇప్పుడు నేను ప్రాడ్కే నేను అది కనెక్ట్ అయ్యి ఇది చేయాలి కదా. సో ఆ 2 చేయాలి అంతే. అంతే. సరే స్వాతి, బాయ్.